అనంతపురం జిల్లాలో వైసీపీ కార్యకర్త మృతితో రాజకీయాలు వేడెక్కాయి. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో జరిగిన గొడవలో వైసీపీ కార్యకర్త లింగమయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పోస్టుమార్టం నిర్వహించే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు వైసీపీ కార్యకర్త లింగమయ్య మృతి నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఆ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టులు చేశారు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గోరంట్ల మాధవ్ ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇంటి నుంచి బయటికి రాకుండా హౌస్ అరెస్టు చేశారు. ఆయనకు సర్ది చెప్పడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ వినకపోవడంతో పోలీస్ స్టేషన్కి తరలించారు. 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను గుర్తు చేసుకుంటే మనకు ఆనాటి రామరాజ్యం గుర్తుకొస్తుంది. అదే రామరాజ్యాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు మర్డర్లతో, మానభంగాలతో, దోపిడీతో, దౌర్జన్యంతో ఈ రాష్ట్రాన్ని ఏ రకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం లేదు, ప్రశ్నించేవారు ఉండకూడదు, ప్రశ్నిస్తే వారిని ఉక్కుపాదంతో అణిచివేస్తూ ఉంది, తప్పుడు కేసులను కడతా ఉంది, అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉంది, ప్రశ్నించిన వారిని దారుణంగా హత్యా ప్రయత్నం చేస్తుంది, అవసరమైతే హత్యలు చేస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే దౌర్జన్యం, ఈ దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రాష్ట్ర ప్రశ్నించిన వారిపైన, అదేవిధంగా ప్రజాస్వామ్య వాదులపైన, అదే రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన, లీడర్లపైన దౌర్జన్యం, హత్యలు, హత్యా ప్రయత్నాలు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఈ ప్రభుత్వాన్ని ఇంకా ప్రజలు ఉపేక్షించరు. ఎందుకంటే ప్రతి నిత్యం కూడా ఈ రాష్ట్రంలో ఏదో ఒక మూలన మర్డర్ అన్న జరుగుతుంది, లేదా హత్యా ప్రయత్నం అన్న జరుగుతూ ఉంది, లేదా మానభంగాలన్నా జరుగుతూ ఉన్నాయి. ఈ రకంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రజలను, ప్రజాస్వామిక వాదులను ఉక్కుపాదంతో అణిచివేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. మనం గతంలో 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను గుర్తు చేసుకుంటే మనకు ఆనాటి రామరాజ్యం గుర్తుకొస్తుంది. అదే రామరాజ్యాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా